తెలంగాణ రాజకీయాల్లోకి మరికొంతమంది మహిళలు త్వరలో రాబోతున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భార్యలు, కూతుళ్లను రంగంలోకి దించేందుకు ఇప్పటి నుంచే ప్లాన్స్ చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల కోటాలో రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి తెలంగాణ రాజకీయాల్లోకి కొత్తగా ఎవరెవరు అరంగేట్రం చేయబోతున్నారు? వారికి ఇంతకుముందు ఎలాంటి రాజకీయ అనుభవం ఉంది? మరి వారు రాజకీయాల్లో రాణిస్తారా? ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల వారీగా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణలో 119 నుంచి 179కి అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు మహిళలకు కేటాయించిన 33% రిజర్వేషన్ల కోటాలో మరికొంతమంది మహిళలు రాజకీయాల్లోకి రాబోతున్నారు. మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించాలని ఎప్పటి నుంచో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఎన్నో ఏళ్లుగా ఒత్తిడి తీసుకొస్తున్నా ఎట్టకేలకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ చర్యకు పచ్చజెండా ఊపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చి స్వతంత్రంగా వారి హక్కుల కోసం పోరాడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెరుగుతున్న ఈ మహిళా సీట్లను తమ వారికే కేటాయించుకోవాలని ఇప్పటి నుంచే పలువురు రాజకీయ నేతలు పన్నాగాలు పన్నుతున్నారు. తమ నియోజకవర్గాల్లో వారిని ఇప్పటి నుంచే ప్రజల దగ్గరకు నేరుగా తీసుకెళ్లి ప్రచారాలు కూడా చేయిస్తున్నారట. వారిలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క భార్య కూడా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయన భార్య మల్లు నందినిని ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని బట్టి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆమెను ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించేందుకు గట్టి ప్రయత్నాలే చేశారట. చివరికి సీటు దక్కకపోవడంతో ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా ఆయన సతీమణి నాగమణిని రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఆమె అన్ని కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా తిరుగుతూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కూడా ఆయన భార్య అనిత రాజకీయ ప్రవేశానికి అంతా రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. బీర్ల ఐలయ్య ఫౌండేషన్ కార్యక్రమాలు అన్నింటినీ ఆమెనే దగ్గరుండి చూసుకుంటూ ఇన్నాళ్ళు ఉన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మేరకు వీరంతా తమ అదృష్టాన్ని మొదటిసారి పరీక్షించుకోబోతున్నారు. మంత్రి కొండా సురేఖ సైతం తన వారసురాళ్ళు కొండా సుష్మితను పరకాల నుంచి బరిలోకి దించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కొండా మురళి, కొండా సురేఖలకు ఉన్న రాజకీయ అనుభవంతో తమ కుమార్తెను పరకాల నుంచి గెలిపించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన భార్య లక్ష్మిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్స్ వేస్తున్నారట. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా తన రాజకీయ వారసురాలిని రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. చిన్న కోడలు చరిష్మా రెడ్డిని రాబోయే ఎన్నికల్లో బరిలో నిలిపేందుకు ఆయన ప్లాన్స్ వేస్తున్నారట. అదేవిధంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు సైతం రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారట. ఆమె బీజేపీ తరపున పోటీ చేయబోతున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది. అంతేకాకుండా మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను అడ్డుకునేందుకు ఈసారి ఆమెను అక్కడ పోటీ చేయించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మల్లారెడ్డి కాలేజీలను నడిపిస్తూ సోషల్ మీడియాలో ఆమె ఫుల్ ట్రెండింగ్లో ఉంటారు. బీజేపీ ఎంపీ ఈటెల కొడుకు చిన్న కుమారుడు నితీష్ రెడ్డి కూడా భార్యను సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు రాజేందర్ స్కెచ్లు వేస్తున్నారట. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సీటు దక్కక తీవ్ర నిరాశలో ఉన్న దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఈసారి జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం మహిళలకు కల్పించిన ఈ అవకాశం ద్వారా కొత్త వారు రాజకీయాల్లోకి వస్తారని అనుకుంటే మళ్ళీ వారసత్వ మహిళలే రాజకీయాల్లోకి వస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి ఎంత మేరకు రాజకీయాల్లో రాణిస్తారో చూడాలి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.